అల్లూరు జిల్లా సోలాభంగి విద్యార్థుల బడి కష్టాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. విద్యార్థులను బడిలో చేర్పించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని లోకేష్ ఆదేశించారు. వెంటనే అధికారులు సోలాభంగి గ్రామాన్ని సందర్శించారు. 15 మంది విద్యార్థులకు గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రవేశాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు. సహాయం కావాలో మేము చేస్తాం. నువ్వు మంచిగా చదువుకో. హాస్టల్లో నీతో పాటు 200 మంది 250 మంది పిల్లలు ఉంటారు. అందరితో కలిసి ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు, సరదాగా మాట్లాడుకోవచ్చు. ఓకేనా? మధ్యలో చదువు మానేయకూడదు. హెచ్డబ్ల్యూ డ్రాప్ అవుట్ దీన్ని మెయిన్ స్ట్రీమింగ్ చేసి హాస్టల్లో దగ్గరలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో మనం మెయిన్ స్ట్రీమింగ్ జాయిన్ చేయాలి. అమ్మ మీరు ఆధార్ కార్డు ఇవ్వండి. తల్లిదండ్రులు ఎవరున్నారు? మీరు ఎవరి తాలూ తల్లిదండ్రులమ్మా? అక్కడికి ఇప్పుడు గణేష్ 5వ తరగతి చదువుతున్నాడు. ఓకేనా? ఇప్పుడు తామరబ్బి స్కూల్లో చదువుతున్నాడు కదా. సో ఇప్పుడు గణేష్ని ఈ సంవత్సరం నుంచి దగ్గరలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పెడతాం. ఓకేనా? రోజు స్కూల్కి వెళ్ళాలని ఇబ్బంది ఉండదు. ఫస్ట్ అంటే ఏంటి, నడిచి వెళ్ళి ఇబ్బంది రావడం పడకూడదు. 2 హాస్టల్లో అందరు పిల్లలతో కూడా చదువుకుంటాడు. ఓకేనా? 3 ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ చెప్పాల్సిన మెయిన్ పాయింట్ ఒకటి చెప్తున్నాను ఈరోజు. పిల్లవాళ్ళకి రేపు ఉదయం చదువుకున్న తర్వాత ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే మీరు ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నారు. మీ అబ్బాయి అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో చదువుతున్నాడు. స్థానికత ఆధారంగా మాత్రమే భవిష్యత్తులో ఉద్యోగాలు ఇస్తారు. అంటే భవిష్యత్తు ఎప్పుడు అలాగే ఇస్తారు. అంటే దానికి జిల్లా స్థాయి కానీ జోనల్ స్థాయి ఉంటాయి. సో జిల్లా స్థాయిలో టీచర్ పోస్టులు కానీ కానిస్టేబుల్ పోస్టులు కానీ అటువంటి పడుతూ ఉన్నప్పుడు ఈ అబ్బాయి స్థానికత ఎలాగ ఆధారం చేస్తారంటే 4వ తరగతి నుంచి 10వ